ఐపీఎల్ 2026 సీజన్ కోసం జరుగుతున్న మినీ వేలంలో అనూహ్యంగా కొందరికి జాక్పాట్ తగిలింది. కనీసం మనకు వారి పేర్లు కూడా తెలియదు కానీ కోట్లు కుమ్మరించి ఫ్రాంచైజీలు కొనుగోలు చేశారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వికెట్ కీపర్ బ్యాటర్ కార్తిక్ శర్మ గురించి, అలాగే ఆల్ రౌండర్ ప్రశాంత్ వీర్ గురించి. ఈ ఇండియన్ ఆన్ క్యాప్ ప్లేయర్లకు సిఎస్కే వరాల జల్లు కురిపించింది. ఏకంగా చెరో 14.2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అంటే ఈ ఇద్దరి ప్లేయర్ల కోసం 28.4 కోట్లు ఖర్చు చేసింది. ఇక వెంకటేష్ అయ్యర్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 కోట్లకు కొనుగోలు చేసింది. గతేడాది కేకేఆర్ ఇతడికి 23.75 కోట్లు చెల్లించగా ఈసారి వేలంలో అతడి ధర గణనీయంగా తగ్గి 7 కోట్లకు చేరుకుంది. ఐపీఎల్ 2026 వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్ రికార్డ్ సృష్టించారు. కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని 25.20 కోట్లకు కొనుగోలు చేయడంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. కేకేఆర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆన్ క్యాప్డ్ ప్లేయర్లపై కూడా కాసుల వర్షం కురిపించాయి. వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితా: కేకేఆర్ 25.2 కోట్లు. ఆస్ట్రేలియా బ్యాటర్ క్యామరూన్ గ్రీన్ కోసం కేకేఆర్, సిఎస్కే మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. సిఎస్కే 25 కోట్ల వరకు బిడ్ వేసినప్పటికీ చివరకు కేకేఆర్ 25.20 కోట్లకు దక్కించుకుంది. దీంతో గ్రీన్ తన స్వదేశీ ఆటగాడు మిచెల్ స్టార్క్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసేశాడు. కేకేఆర్ పతిరానా 18 కోట్లు. శ్రీలంక వేగవంతమైన బౌలర్ పతిరానా కోసం కేకేఆర్ 18 కోట్లు ఖర్చు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన శ్రీలంక ఆటగాడిగా పతిరానా రికార్డ్ సృష్టించాడు. సిఎస్కే ప్రశాంత్ వీర్ 14.2 కోట్లు. యూపీ టీ20 లీగ్ మరియు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టిన ఆన్ క్యాప్డ్ ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్ను చెన్నై దక్కించుకుంది. 30 లక్షల బేస్ ప్రైస్ తో ఉన్న ఇతడి కోసం హైదరాబాద్ కూడా 14 కోట్ల వరకు పోటీ పడింది. రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేసే లెఫ్ట్ హ్యాండ్ ఆల్రౌండర్ గా ఇతను సిఎస్కేలోకి వచ్చాడు. సిఎస్కే కార్తిక్ శర్మ 14.2 కోట్లు. ప్రశాంత్ వీర్ తరహాలోనే కార్తిక్ శర్మ కోసం కూడా హైదరాబాద్, చెన్నై పోటీ పడ్డాయి. చివరకు 14.20 కోట్లు వెచ్చించి సిఎస్కే ఈ యువ ఆటగాడిని కొనుగోలు చేసింది. డీసీ అకిబ్ దార్ 8.4 కోట్లు. భారతదేశ వాలి క్రికెట్ స్టార్ ఆల్రౌండర్ అకిబ్ దార్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, హైదరాబాద్ పోటీ పడ్డాయి. చివరకు 8.40 కోట్లకు ఢిల్లీ అతన్ని సొంతం చేసుకుంది. ఇతని బేస్ ప్రైస్ కేవలం 30 లక్షలు మాత్రమే. ఆర్ఆర్ రవి బిస్టోయ్ 7.2 కోట్లు. లెగ్ స్పిన్నర్ రవి బిస్టోయ్ను రాజస్థాన్ రాయల్స్ 7.20 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలో లక్నో, పంజాబ్ జట్లకు ఆడిన బిస్టోయ్కు ఇది 3వ ఐపీఎల్ టీం. ఆర్సీబీ వెంకటేష్ అయ్యర్ 7 కోట్లు. వెంకటేష్ అయ్యర్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 కోట్లకు కొనుగోలు చేసింది. గత ఏడాది కేకేఆర్ ఇతన్ని 23.75 కోట్లు చెల్లించగా ఈసారి వేలంలో అతని ధర గణనీయంగా తగ్గి 7 కోట్లకు చేరుకుంది.